మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. ఇక్కడ ఒకరొక అద్భుతమైనటువంటి ప్రశ్న అడగడం జరిగింది. మనకు మెయిల్స్లో కావచ్చును, అదేవిధంగా మెసేజ్ రూపకంగా కూడా ఒకరొక క్వశ్చన్ అడిగారు. చెడ్డ పని చేస్తున్నారు అంటే చెడ్డ పని చేస్తున్నాం, మాకు తెలుసు ఈ పని చేయొద్దు అని, కానీ చేయకుండా ఉండలేకపోతున్నాము. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్స్ కానీ కొంత ఇలాంటి సిచ్యువేషన్స్లో అంటే చెడ్డ పని చేస్తున్నామని తెలుసు అయినప్పటికీ కూడా ఈ పని చేయలేకపోతున్నాము అనేటువంటి దానికి చాలా బాగుంది. నేను ఇప్పటి వరకు ఒక ఇన్ని సంవత్సరాల నా జర్నీలో ఈ ప్రశ్న వేసినటువంటి వారు చాలా తెలివైనటువంటి వారు. ఎందుకంటే చాలా బాగుంది. మరి ఎవరు మమ్మల్ని కాపాడాలి గురువుగారు, దయచేసి చెప్పండి. చూడండి అమ్మా, ఇక్కడ ఒక ప్రశ్న మీరు అడిగి ఉన్నారు. చాలా బాగుంది మీ ప్రశ్న. ముఖ్యంగా జాతకంలో మీరు మంచివారా, ఇక్కడ చెడ్డ పని చేయాల్సి వస్తుంది అనేది మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ ఇప్పుడు ఒక వ్యక్తికి హెయిర్ ఫాల్ బాగా అయిపోతుంది. ఒక వ్యక్తికి మీరు నమ్మరు, రెప్పలు కూడా కనుబొమ్మల మీద ఈ రెప్పలు ఊడిపోతుంటాయి. కొందరికి స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. లైక్ మనకు అంటారు కదా తెల్ల పూత, అది అంటే ఇక్కడ చంద్రునికి సంబంధించి ఇంపాక్ట్ ఉంటే స్కిన్ ఇష్యూస్, శుక్రునికి సంబంధించిన ఇంపాక్ట్స్ ఉంటే స్కిన్ ఇష్యూస్ అనేటువంటివి వస్తాయి. చెడ్డ పని అంటేనే ఇక్కడ శనైశ్వరుడు లేదా రాహుగ్రహము, ఇవి రెండే. మిగిలిన ఏ గ్రహాలు కూడా అంత ధైర్యంగా మిమ్మల్ని ముందుకు పంపించవు. శనైశ్వరుడు జాతకంలో తన పీరియడ్ నడుస్తున్నప్పుడు చూడండి, మిథున రాశి, వృశ్చిక రాశి, మీనరాశి, కుంభరాశి, ఈ రాశుల వారు కొందరు ఖచ్చితంగా, ధనస్సు ఆల్సో కొన్ని పనులు తప్పు అని తెలిసినా కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ సందర్భాలు చాలా మైనస్ వాతావరణాన్ని తీసుకువచ్చాయి. ఈరోజు మీరు ఇవాళ ఒక జీరోగా నిలబడి ఉన్నారు. కనుక శనికి సంబంధించినటువంటి పీరియడ్ కానీ, శనికి సంబంధించినటువంటి దశ అంతర్దశలు కానీ, గ్రాచారంలో కానీ గోచారంలో కానీ వచ్చిన శని యొక్క సైడ్ లుక్స్ మన దశ అంతర్దశల మీద పడిన ఈ విధంగానే ఉంటుంది. ఒక సింపుల్ క్వశ్చన్ ఏమిటి అంటే, ఒక వ్యక్తి నాకు కాల్ చేసి మాట్లాడుతున్నాడు. నేను ఒకటే ప్రశ్న అడిగిన, ఈ మధ్యలో మీరు కొంత చేయరాని తప్పులు చేస్తున్నారు, పరస్త్రీ వ్యామోహంలో పడున్నారు, అది అవునా కాదా? అవును గురువుగారు, మీరెట్లా చెప్పారు ఈ విషయం అని చెప్పన్నారు. అంటే ఇట్లా ఉంటుంది సబ్జెక్ట్. కనుక ఎవరైతే ఈ విధంగా మనం అడిగినటువంటి ప్రశ్నలకు మీకు సమాధానం ఏమిటి అంటే ఆంజనేయ స్వామి అని చెప్తా. ఇక్కడ లాల్ బూందీ అంటే రెడ్ కలర్లో ఉండేటువంటి బూందీ, సింధూరము, ఇంకా ఒక కొబ్బరికాయ, కోకోనట్, రెడ్ దారము అంటే ఈ విధంగా చేతి కట్టుకున్నాం కదా, రెడ్ దారం థ్రెడ్. అదేవిధంగా ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహం కానీ, ఒక ఫోటో కానీ, ఇవన్నింటినీ కూడా తప్పకుండా తీసుకొని ఒక దేవాలయానికి వెళ్ళి, వెండి ఆంజనేయ స్వామి లాకటైనా తీసుకొని ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి, ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమ ప్రచోదయాత్, ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి
తన్నో హనుమ ప్రచోదయాత్, ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమ ప్రచోదయాత్. 108 సార్లు ఈ మంత్రాన్ని చదువుకోవాలి. 21 రోజులు తీసుకొని వెళ్ళాలి. నేను చెప్పిన వస్తువులు ఆంజనేయ స్వామి దేవాలయంలో కూర్చొని ఎప్పుడైతే 108 సార్లు ఈ మంత్రం చదువుతారో అటు పిమ్మట ఆంజనేయ స్వామికి అర్చనాది కార్యక్రమాలు చేసుకొని అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణులకు ఒక దక్షిణాది ఇచ్చి ఈ వస్తువులన్నీ కూడా ఆ బ్రాహ్మణులకు అప్పచెప్పి మీరు ఇంటికి రావడం వల్ల మీరు చేసేటువంటి చెడు పనులు ఏదైతే ఉందో అక్కడ తప్పకుండా స్వామివారు అనుగ్రహించేటువంటి ఫలితం అయితే గోచరిస్తూ ఉంటుంది. కనుక ఆల్ ద బెస్ట్.